నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం. మే 5న కేంద్ర మంత్రి గడ్కరీ చేత అధికారికంగా ప్రారంభిస్తామన్న కిషన్ రెడ్డి. బెడాబుడగా జంగాలపై తెలంగాణ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్. ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిగా మారాలి. పహల్గాం మృతులకు సంఘీభావంగా చెంగిచెర్ల శాంతివనం పార్కులో రన్. త్యాగాల చరిత్ర కలిగిన గిరిజనుల గురించి సినీ హీరోలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్న శరత్ నాయక్. ఇక డీటెయిల్స్ చూద్దాం. అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం కావడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయినప్పటికీ సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చేయకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేత ఫ్లైఓవర్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము జిహెచ్ఎంసి ఈ యొక్క భూసేకరణకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసి ఈ యొక్క సర్వీస్ రోడ్డు వేసుకోవడానికి ఇంకా భూమిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి, గతంలో కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అనేక ఉత్తరాలు రాయడం జరిగింది. ఇంకా నేను ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులతో, మున్సిపల్ కమిషనర్తో, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ పనులు ఇంకా 6 ప్లేస్లలో కొంత అడ్డంకిగా ఉన్నాయి. కొంతమంది కావాలని ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు. జిహెచ్ఎంసీ భూసేకరణ చేస్తున్నప్పుడు ఒక ఇంట్లో సాకుగా బూచిగా చూపించి భయపెట్టించి ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు, ఇంకా చేస్తున్నారు. దీన్ని వెంటనే ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమస్య సామరస్యకంగా పరిష్కారం చేసుకోవాలి. ఈ యొక్క రోడ్డుకు సంబంధించి గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన చాదర్గట్టు నుంచి భూపాలపల్లి బేడా బుడగ జంగాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంక్షేమ పథకాల అమలులో మొదటి ప్రాధాన్యత కలిగించాలని బేడా బుడగ జంగాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గగనం మత్తప్ప, వ్యవస్థాపక ఫౌండర్ గగనం శ్రీనివాసులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందర విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బేడాబుడగ జంగం కులస్తులు 10 లక్షలకు పైగా ఉన్నారని, 2011 జనాభా లెక్కల ప్రకారం కేవలం 1 లక్ష జనాభా మాత్రమే ఉన్నారని లెక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువులో పూర్తిగా వెనుకబడిన తమ వర్గం వారికి నాణ్యమైన చదువు కోసం కార్పొరేట్ పాఠశాలల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు. ఇప్పుడే వచ్చినటువంటి చల్ల బాలరాజన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అయినప్పటికీ గ్రూప్ 2లో ఉండబడినటువంటి యొక్క బుడగ జంగాలు అత్యంత తక్కువ జనాభా ఉండడం కారణం చేత 2011 జనాభా లెక్కల్లో మైగ్రేషన్ కలిగినటువంటి వాళ్ళు, ప్రధానంగా స్థిర నివాసాలు లేనటువంటి వాళ్ళు, జనాభాలో వీళ్ళు భాగస్వాములు కాలేదు.
కాబట్టి వీళ్ళకు ఉండబడినటువంటి జనాభా చాలా తక్కువగా నామటువంటి టీం అంతా కూడా పనిచేసినటువంటి స్వార్థం లేకుండా చేసినటువంటి వాళ్ళము. కొంతమంది చీడ పురుగులు స్వార్థంతో ఈ సమాజంలో ఉండబడినటువంటి వ్యక్తుల్ని మోసం చేసి కావాలనే దురుద్దేశంతో సమాజాన్ని పక్కదోవల పట్టించి ఈ వ్యవస్థని దుర్మార్గమైనటువంటి 26లో జరగబోయేటువంటి 25 జరగబోయేటువంటి జనాభా లెక్కలు ఏదైతే ఉందో ఆ జనాభా లెక్కల్లో తప్పనిసరిగా మా జనాభా పెరుగుతూ ఉంది. మా యొక్క వెనుకబడినటువంటి సమాజానికి రేపు రాబోయేటువంటి రిజర్వేషన్ పెరగబోయేటువంటి రిజర్వేషన్లో కనీసం 23 సంవత్సరాల నుంచి సంఘం ప్రారంభం అయినప్పటికీ అందులో అలుపెరగక పోరాటం చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అప్పుడు ఆ సమయంలో మంచి కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృఢంగా ఒకరిద్దరు కలిసి అతను జాతీయ అధ్యక్షుడనే పేరు పెట్టి అలాంటి అధ్యక్షుడు ఈ రోజు నుండి క్రియాశీలక సభ్యత్వం నుంచి తొలగించడం జరుగుతుంది. ఇప్పుడు పాత కమిటీ మొత్తం రద్దు చేసే వ్యక్తులను ఈ చీడపురుగులను ఈ సంఘం నుంచి సంపూర్ణంగా క్రియాశీలక సభ్యత్వం నుంచి ఈ రోజు నుంచి తొలగించి కొత్త కమిటీ వేసుకొని ముందరికి పోవాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాం, తీర్మానం చేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ మేడ్చల్ జిల్లా చెంగిచెరలోని శాంతివనం పార్కులో రన్నర్స్ ఆధ్వర్యంలో రన్ నిర్వహించారు. అనంతరం మృతులకు ఆత్మశాంతి కలగాలని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాంతివనం రన్నర్స్ మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదం నశించాలంటే దానికి భారతీయులందరూ ఏకం కావాలని, ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా పోరాడాలన్నారు. వందే మాతరం పాడాల్సిందే. శ్రీరామ్ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం, వందే मातरम. हम करेंगे देश की रक्षा कौन करे? आवाज दो, आवाज दो. శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. చాలామంది అమాయకులు, చాలా కుటుంబాలు నష్టపోవడం జరిగింది ఈ ఉగ్రదాడిలో. మున్ముందు మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా అలాంటి ఉగ్రవాదుల చేతిలో చనిపోయినటువంటి వారికి కుటుంబ ఘోష ఏ ఒక్కరికి రావద్దని చెప్పేసి కోరుకుంటున్నాము. నిజంగా ఉగ్రవాదం నశించాలి. ఈ ఉగ్రవాదులను ఇలాంటి మున్ముందు జరగకుండా మన భారతీయులందరం ఏకం కావాలి, ఏకమై పోరాడాలి. ప్రతి ఒక్కరు ఒక సైనికులై ముందుకు పోరాడాలని చెప్పి మనం రన్నర్స్ ఆధ్వర్యంలో పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ ఇలా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరం మన ఇంటిలో జాతీయ భావాన్ని పెంపొందించాలి. ఇలా ఈ ఉగ్రవాదులకు ఎవరైతే సినీ నటుడు విజయ్ దేవరకొండ కొన్ని రోజుల క్రితం మరో సినీ నటుడు సూర్య నటిస్తున్న రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో గిరిజనుల గురించి అవమానకరంగా మాట్లాడడం జరిగిందని, త్యాగాల చరిత్ర కలిగిన గిరిజన జాతి గురించి ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడిన విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ డిమాండ్ చేశారు. అదేవిధంగా గిరిజన జాతికి విజయ్ దేవరకొండ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయన ఇల్లు, ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. నమస్కారం, నా పేరు శరత్ నాయక్, తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ జేస్ ప్రెసిడెంట్ని. ఒకసారి మిత్రులారా ఈ ఒకసారి వీడియో చూడండి. అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే కామన్ సెన్స్ లేదు, వాళ్ళకి బుద్ధి లేదని చెప్పి ఇవాళ గిరిజన సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాట్లాడినటువంటి నిన్ను ఇవాళ ఖచ్చితంగా రేపు పొద్దున నీ సినిమాలు కాదు కదా, ఇలా నీ ఇల్లు ముట్టడిస్తాం, నీ ఆఫీస్ ముట్టడిస్తాం, నేను ఎక్కడ కూడా తిరగనీయమని కూడా ఇవాళ గిరిజన బిడ్డగా, ఉస్మానియా యూనివర్సిటీ చేసి బిడ్డగా ఈరోజు మేము ఇవాళ నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా నీ మీద ఎస్సీ కేసు, అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, నిన్ను జైల్లో పెట్టాలి. నీలాంటి వాళ్ళ వల్ల ఇవాళ కనీసం ఒక చరిత్ర తెలియదు, ఇలా నీకు త్యాగాల గురించి తెలియదు, ఇలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఖచ్చితంగా ఇలాంటి వేదికల మీద ఇంకోసారి కనుక నోరు పారేసుకుంటే మాత్రం బిడ్డ ఖబర్దారని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాత్రం నిన్ను
నీ ఆఫీస్ని నీ ఇల్లుని ఖచ్చితంగా ముట్టడిస్తాం. నీ మీద కేసు నమోదు చేసి నిన్ను జైలు పంపేదాకా మా యొక్క పోరాటం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. శ్రీకాకుళం జిల్లా బారువా బీచ్ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. కలెక్టర్ పర్యవేక్షణలో ఏర్పాటు పూర్తి చేశారు. శ్రీకాకుళం సముద్ర తీరంలో తరంగా బీచ్ వద్ద 2 రోజుల పండగ సందడి నెలకొంది. తాబెళ్ల విడుదలతో ప్రారంభమైన ఉత్సవాలు స్పోర్ట్స్, ఫుడ్ కోర్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు, వాలీబాల్, స్టాండ్ ఆర్ట్, ఫైర్ షో ఇంకా ఎన్నో హైలైట్స్ ఈ ఫెస్టివల్లో అలరించనున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 8 నెలల గర్భిణి మృతి చెందింది. పెద్దముల్ మండలం పాషాపూర్ తండాకు చెందిన సుమిత్రాబాయి బైషింగ్కు ఆలస్యంగా చికిత్స అందించడం కారణంగానే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. పురిటి నొప్పులతో ఉదయం 5 గంటలకు వచ్చిన వైద్యులు పట్టించుకోలేదని, స్టాఫ్ నర్స్ 9 గంటలకు చికిత్స అందించడంతో పేషెంట్ అపస్మారక స్థితిలో వెళ్లిపోయి మృతి చెందిందన్నారు. దీంతో ఆగ్రహం చెందిన బంధువులు ఆసుపత్రి ముందే ఆందోళనకు దిగారు. 6 o'clock వరకు నేను హాస్పిటల్లోనే వచ్చి రాగానే ఎమర్జెన్సీ అని చెప్పేసి నేను జాయిన్ చేసినా కూడా వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోలేదు. ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయడం కూడా ఏం చేయలేదు. 7 o'clock వరకు టచ్ కూడా చేయలేదు. 7 o'clock తర్వాత కొంచెం సీరియస్ అవుతుందని చెప్పేసి తర్వాత నార్మల్గా అది సిపిఆర్ అని చెప్పేసి అది ఆక్సిజన్ పెట్టి సిపిఆర్ అని చెప్పేసి సిపిఆర్ చేస్తూ ఉన్నారు సార్. సిపిఆర్ చేస్తూ చెప్పేశారు సార్. అంటే ఈ డెలివరీ 4th డెలివరీ సార్. ఎంతమంది పిల్లలు టోటల్ 4. ఫస్ట్ కాన్పులో ఫస్ట్ కొడుకు చచ్చిపోయిన తర్వాత 2 పాపలు, ఇప్పుడు డెలివరీ. ఎన్నో నెల? నా పేరు జయసింగ్ సార్. నేను పాషాపూర్ గ్రామం నుంచి నా భార్యను తీసుకొని వచ్చాను. నా భార్య పేరు సుమిత్ర. నేను మార్నింగ్ వచ్చే వరకు 6 గంటలకు నేను హాస్పిటల్కి చేరుకున్నాను. అప్పటిదాకా కొంచెం పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్న తరుణంలో సిపిఆర్ చేయడం వల్ల సిపిఆర్ చేస్తున్నారు. 1 గంట వరకు సిపిఆర్ అనుకుంటే చేస్తున్నాను. నన్ను బయటికి పంపించడం జరిగింది. బయటికి పంపించి నువ్వు లోపల ఉండదు, బ్లడ్ తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, తర్వాత రిపోర్ట్ రాసుకొని వచ్చి చూపిస్తున్నారు. నేను మార్నింగ్ 6 గంటలకు వచ్చాను సార్ హాస్పిటల్. 6 గంటలకు వస్తే 7 గంటల నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. వచ్చినాక వైద్యులు ఉండే నాకు వచ్చినప్పుడు నేను మంచిగానే ఉంది. నేను మాట్లాడుతున్నాను నా బెడ్ పైన. ట్రీట్మెంట్లోనే చనిపోయిందని చెప్పేశారు. కరెక్ట్ ప్రాసెస్ అనేది లేదు. ఇక మన మీదనే వేస్తున్నారు. మీరు ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు అని చెప్పేసి మీరు నా మీదనే వేస్తున్నారు. సరైన సమయంలో వైద్యం అందించాక నేను ఇట్లా చనిపోయిందని నేను అనుకుంటున్నాను. అలాగే జరిగింది సార్. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం శివరామపురం సమీపంలో మామిడి తోట వేదికగా ఆన్లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. A1 నిందితుడు దివాకర్ బెంగళూరుకు చెందిన నిరంజన్ రెడ్డి సహాయంతో ఏజెంట్లను నియమించి వ్యవహారం నడిపిస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఐపీఎల్ మీద రకరకాల బెట్టింగ్ కూడా చాలామంది వేస్తుంటారు. సో ఇంతకుముందు
ఈ బెట్టింగ్ అంతా క్యాష్తో వేసేవారు, ఏదో చాలా ఫోన్స్ పెట్టుకొని ఒక చోట గ్యాదర్ అయ్యి అక్కడ బెట్టింగ్ చేసేవారు. ఇప్పుడు ఈ అంతా ఆన్లైన్ అయిపోయింది. రకరకాల యాప్స్ మార్కెట్లోకి వచ్చాయి. అది డౌన్లోడ్ చేసి ఎవరైనా ఎక్కడము, అదేవిధంగా వైజాగ్లో కూడా ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ సంబంధించి అంతా బెట్టింగ్ సంబంధించి హెడ్. సో ఇతను బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఒక నిరంజన్ రెడ్డి అని అతని దగ్గర నుంచి ఈ అడ్మిన్ ఐడి తీసుకున్నాడు. ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ అనే నిరంజన్ రెడ్డి. సో మొత్తం 11 మెంబర్స్ను మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కింగ్ పిన్ దివాకర్ అనే అతను, పార్వతీపురం అతను, తర్వాత 7 మెంబర్స్ ఏజెంట్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ 3 ఎవరైతే బెట్టింగ్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం కేసు 90% మీరు ఓడిపోతారు, 10% ఛాన్స్లు మీరు ఏమైనా గెలుస్తారని ఉంటాయి. ఇవన్నీ బెట్టింగ్ యాప్స్, దే ఆర్ డిజైన్డ్ టు మేక్ యూ లూజ్. మీరు బెట్టింగ్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో ఎక్స్చేంజ్ యాప్ ఈ మధ్య చాలా పాపులర్ అయింది. రాధే ఎక్స్చేంజ్ యాప్లో చాలామంది బెట్టింగ్ చేస్తున్నారు. సో ఈ దయచేసి ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ వాడుకోకండి అండ్ ఇట్లాంటి దాంతో దూరంగా ఉండండి అని మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ మంచి కేసు డిటెక్ట్ చేసిన, మంచి పని చేసిన బొబ్బిలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ అంతా టీమ్ సెల్ ఫోన్లను దొంగలించి యూపీఐ ద్వారా నగదు కొల్లగొడుతున్న సైబర్ ముఠాను పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పోలీసులకు పట్టుబడింది. 3 సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసి వారి నుంచి 90,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 20న నారాయణరావు అనే వ్యక్తి సెల్ ఫోన్ను సైబర్ నేరగాళ్లు దొంగలించి వెంటనే ఆ ఫోన్లో నుంచి యూపీఐ యాప్ ద్వారా 92,000 నగదును మరో ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ పోలీసులు 3 నేరస్తులను పట్టుకొని వారి నుంచి నగదు రికవరీ చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. నమస్కారం. ఈరోజు మనకి ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నాం అంటే, గతం మనకు 20/11/2024 ఒక కంప్లైంట్ మనకు బోడేపు నారాయణరావు గారు అని ఇతను బామిని మండలం వడ్డం గ్రామం, అతను ఒక కంప్లైంట్ మనకి ఇచ్చారు. ఏంటంటే ఆ రోజు అంటే 20/11/24 పని మీద పాలకొండ వచ్చారు. పాలకొండ వచ్చిన తర్వాత పని చూసుకుని కాంప్లెక్స్ మీద తిరిగి వెళ్లే క్రమంలో కాంప్లెక్స్ లో ఒక మొబైల్ ఫోన్, అతని మొబైల్ ఫోన్ పోయింది. ఆ మొబైల్ ఫోన్ యూజ్ చేసి దాంట్లో ఆయన ఫోన్ పే నుంచి మొత్తం అమౌంట్ 92,000 రూపీస్ వరకు వాళ్ళు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు 500 వీళ్ళు దొంగలు తీస్తారని చెప్పి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఆల్రెడీ మొదటి కేసులో మన సిఐ గారు వీళ్ళు టీమ్స్ దీన్ని పెట్టి సిడిఆర్లు అనాలిసిస్ ఇవన్నీ చూసుకుని ఐపీఆర్ అని చెప్పి దాని ద్వారా వీళ్ళు మొబైల్ ఎక్కడ ఉన్నాయి ఏంటని చెప్పి ట్రాక్ చేసి వీళ్ళని ట్రాక్ చేసి చేస్తున్న క్రమంలో మనకి ఉంది కదా, అదే ఆ క్రమంలో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఏం వాడుతున్నారు మనము ఆ ట్రాక్ ఫ్రెండ్ మహమ్మద్ బాషా అని ఇతను కూడా ఆకువీడు, వీళ్ళు 3 ఇక్కడికి మనకు పట్టుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఇక్కడ ఈ మన ప్రాంతంలో ఈ సెల్ ఫోన్లు దొంగతనాలు చేసి ఆ సెల్ ఫోన్ లో ఎవరైతే ఉన్నారో వీక్ పాస్వర్డ్స్ గట్టున్నారో ఆ పాస్వర్డ్ టెక్నాలజీ ప్రకారం వీళ్ళు ట్రాక్ చేసి ఐపీఐ ద్వారా ట్రాక్ చేసి అదే లక్కీగా మన ఏరియాలో 4 సంచరించడం వల్ల ఇమీడియట్ గా మనం పట్టుకోవడం జరిగింది. అది దీంట్లో మొత్తం మనము ఆ పాత ఫస్ట్ ఫోన్ లో ఫస్ట్ కేసులో 92,500 ఆయన కంప్లైంట్ ఇచ్చేయడానికి ఫ్రీ అయిన టైం మధ్యలో గ్యాప్ లో కొంత లాగడం వల్ల బ్యాంక్ అకౌంట్స్ వెరిఫై చేస్తే దాంట్లో 48,000 అక్కడ ఉన్నట్టు మనకు తెలిసింది. అది ఉంది. అయితే ఈ 1930 ఇమ్మీడియట్ గా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గొలుకొండ మండలం పాకలపాడు జంక్షన్ వద్ద రూరల్ సిఐ రేవతమ్మ చేపట్టిన తనిఖీలలో 50 కేజీల గంజాయి పట్టుబడిందని నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అల్లూరు జిల్లాకు చెందిన కర్రి అప్పన్న, కర్రి రాజు, కర్రి ధారా అనే వ్యక్తులు గంజాయిని చిన్న ప్యాకెట్లుగా మార్చి వాహనం డోర్లో పెట్టి తరలిస్తుండగా పట్టుకున్నారని తెలిపారు. చెక్ చేస్తే కార్లోని ఈ సైడ్ డోర్స్ దగ్గర, బానెట్ దగ్గర ఇవన్నీ కూడాను ఆ ఫ్రేమ్స్ ఓపెన్ చేసి ఆ ఫ్రేమ్స్లోని సుమారుగా 50 కేజీలు గాంజాని వాళ్ళు అందులో కన్సీల్ చేసి తీసుకొని వస్తూ మనకు దొరికారు. అందులో వీళ్ళది కజిన్స్ అండి, వాళ్ళు గౌరాబాయ్ కమ్యూనిటీ దారకొండ పంచాయతీలోని దబ్బకోట విలేజ్ వీళ్ళది. వీళ్ళు ఎప్పుడో ఒక
ఒక 50 ఇయర్స్ బ్యాక్ వీళ్ళ ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అయిపోయినాయి. సెటిల్ అయిపోయి వీళ్ళు అక్కడ ఆ బిజినెస్తో పాటు ఈయన మీద అయితే ఏం కేసులు లేవు. అట్లాగే ఎవరైతే డెస్టినేషన్ పర్సన్ అంటే లాస్ట్ గాంజా రిసీవ్ చేసుకునే పర్సన్ ఉన్నాడో ఆయన మీద కూడా 2 గంజా కేసులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా దీనికి అలవాటు పడిన నేరస్తులు గంజా వ్యాపారం చేయడానికి. వీళ్ళందరినీ కూడా చాకచక్యంగా మన సిబ్బంది అంతా కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి దీన్ని సీజ్ చేయడం జరిగింది, గంజాని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి వీళ్ళ తాలూకు ఆస్తులు ఏమున్నాయి ఏంటి అన్నదంతా కూడా మేము చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పీడీ యాక్ట్ కూడా వీళ్ళ మీద పెట్టడానికి ప్రపోజ్ చేస్తున్నారు. వీళ్ళని టీంని మన ఎస్పీ గారు, అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ ఐపీఎస్ గారు అభినందించడం జరిగింది. రేపు క్రైమ్ మీటింగ్లో వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా వీళ్ళందరినీ కూడా ఎంటైర్ టీం అంతా కూడాను అప్రిషియేట్ చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం. మే 5న కేంద్ర మంత్రి గడ్కరీ చేత అధికారికంగా ప్రారంభిస్తామన్న కిషన్ రెడ్డి. బెడాబుడగా జంగాలపై తెలంగాణ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్. ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిగా మారాలి. పహల్గాం మృతులకు సంఘీభావంగా చెంగిచెర్ల శాంతివనం పార్కులో రన్. త్యాగాల చరిత్ర కలిగిన గిరిజనుల గురించి సినీ హీరోలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్న శరత్ నాయక్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.